హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి. ఈరోజు మునగాకు తెలగపిండి కర్రీ తయారు చేసుకుందాం. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి పాత్ర వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ నువ్వుల ఆయిల్ అయితే బాగుంటుంది ఈ కర్రీలోకి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసి కొంచెం వేగనివ్వాలి. ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేగనిచ్చి దానిలో ముందుగా చెట్టు నుంచి తీసిన మునగాకుని శుభ్రపరిచి చక్కగా కడిగి అవి కూడా వేసేసుకోవాలి. అవి చక్కగా వేగిన తర్వాత బాగా వేగాలి, పచ్చివాసన పోయే వరకు వేయించి కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి మరొకసారి గరిటెతో మెదపాలి. ఇలా ఒకసారి మెదిపిన తర్వాత చక్కగా వేగిపోయిందండి. ఇలా వేగిపోయిన దానిలో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెడితే చక్కగా ఉడుకుతుందండి ఆవిరితో. ఇప్పుడే కోసిన మునగాకండి, అందుకే చాలా ఫ్రెష్గా ఉంది. మునగాకు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు, ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదేనండి తెలగపిండి. ఈ తెలగపిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నేను 1 గ్లాస్ తెలగపిండి తీసుకున్నానండి. తెలగపిండి మునగాకు తినడం చాలా మంచిది. దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీలో చాలా బాగుంటుందండి. అలాగే 1 గ్లాసు తెలగపిండి కూడా వేసేసుకొని గరిటెతో చక్కగా తిప్పి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి, ఉడకనివ్వాలి. మునగాకు చెట్టు పక్కనే గోరింటాకు చెట్టు కూడా ఉంటే కొన్ని ఆకులు కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని చేతికి పెట్టుకున్నానండి గోరింటాకు. అది కూడా మంచిగా పండింది, అందుకే మీకు గోరింటాకు చూపిస్తున్నాను అనమాట. ఇలాగ అయిన తర్వాత చక్కగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన దాన్ని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి నువ్వుల ఆయిలే తీసుకుంటే మంచిదండి. ఒక పాత్ర పెట్టి నువ్వుల ఆయిల్ వేసుకుని చక్కగా వెల్లుల్లిపాయలు, ఇంకా నేను తొక్కు వేసాను, ఇంకా వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు చక్కగా వేయించి తాలింపు పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకే కాదు అన్నంలోకి అన్నిటిలో బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది, బాలింతలకైతే ఇంకా మంచిది.